సార్, బిల్డింగ్ వరకు యాజ్ టీస్గా చూపించి రిమైనింగ్ తీసేస్తే బానే ఉంటుంది. అమ్మమ్మ గారు ఏం చేద్దామంటారు? సార్ చెప్పినట్టు 8 కోట్లు చూపిస్తే మార్నింగ్ నేను మీతో చెప్పినట్టుగా చేయొచ్చు. ఏం చెప్పారు? యాజ్ ఇట్ ఈజ్ ల్యాండ్ పొజిషన్లో డౌన్ ఉన్న వరకే బేస్మెంట్ కట్టి ఎత్తుగా ఉన్న ప్లేస్కి లెవెల్ చేస్తే బిల్డింగ్ బాగుంటుంది అనుకుంటున్నా. ఫైన్, పర్పస్ రీచ్ అవ్వచ్చు, ఖర్చు తగ్గించవచ్చు, అబ్జెక్షన్ ఉండదు. ఏం చేద్దాం అమ్మమ్మ గారు? వారు ఎలా బాగుందంటే అలా చెయ్యి. ఖర్చు తగ్గితే మనకు మంచిదేగా. ఛ, దాని మాటకే తలాడించాల్సి వచ్చిందే. సరే కన్నా, వారికి నచ్చినట్టు చెయ్యి. ఉంటానండి. మంచిదమ్మా, నమస్కారం, ఉంటాను. ఓకే సాకేత్ గారు, మరి నేను బయలుదేరుతాను. ఓకే అండి. యు ఆర్ లక్కీ, మంచి బ్రిలియంట్, మీకు లైఫ్ పార్ట్నర్ అవబోతోంది. అడ్వాన్స్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వస్తాను థ్యాంక్ సార్. యూ. సాకేత్, నేను బయలుదేరుతాను. అలాగే. సీత, ఆగు. ఏంటి సాకేత్? నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఏ విషయం? ఇక్కడ చెప్పే విషయం కాదు. పద వెళ్దాం. ఛీ, ఇంత అనుభవం ఉండి ఓనమాలు తెలియని దాని దగ్గర ఓడిపోవాల్సి వచ్చింది. పచ్చడి మెతుకులు తిని బతికింది. రాచిప్పలా ఉండాల్సింది దీనికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? ఇప్పుడు సాకేత్ ఇంకా ఇంకా ఇంప్రెస్ అయి అయస్కాంతానికి అతుక్కునే ఇనప ముక్కలా అయిపోతాడేమో. దిగు సీత. ఏదో చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాడు. కషాయానికి గిఫ్ట్ ఇస్తాడా? రా సీత. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు? పర్సనల్గా మాట్లాడాలన్నాను కదా. ఇంత దూరం తీసుకొచ్చి పర్సనల్గా మాట్లాడే విషయం ఏంటి? చాలా పర్సనల్ విషయమే, కానీ ఎలా మొదలు పెట్టాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి సాకేత్, ఏదో ఐ లవ్ యూ ఎలా చెప్పాలని అర్థం కావడం లేదన్నట్టుగా మాట్లాడుతున్నావు. అలా చెప్పే అవసరం నాకెప్పుడూ వచ్చేది కాదు. పైగా గ్రాని నిన్ను సెలెక్ట్ చేసింది. ఒకవేళ నిన్ను సెలెక్ట్ చేయకముందు నువ్వు కనిపించినా కూడా నేను చెప్పేవాడిని కాదు. అరేంజ్డ్ మ్యారేజ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. ఆ విషయం నాకు తెలుసు సాకేత్. అసలు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? అదే కదా, ఎలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. నా దగ్గర కన్ఫ్యూజన్ ఏంటి చెప్పు సాకేత్. ఎవరు ఎవరిని ప్రేమించారో తెలీదు, కానీ ఒకరినొకరు ప్రేమించారు, అది కన్ఫర్మ్. చాలా మందిని ప్రేమిస్తారు. ఎవరెవరిని ప్రేమించారో అది మన పర్సనల్ ఎలా అయిందో చెప్పండి. మా గ్రాని అంటుంటుంది, ఏమని? నిప్పు లేదే పొగ రాదని. మీ గ్రానీనే కాదు, అది సామెత. అందరూ అంటారు. అసలు విషయం చెప్పండి. మీ నైబర్ రాత్రి స్వర్ణ గురించి కామెంట్ చేసింది. నేను నీతో డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను. నువ్వు అదేం లేదని కొట్టిపారేశావు. అయితే ఆవిడ చెప్పేదే నిజం.
ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశారో తెలియదు కానీ దే ఫాల్ ఇన్ లవ్. నో, నేను నమ్మను. యువర్ రాంగ్. అది కన్ఫర్మ్. ఎలా చెప్తున్నారు? చూశాను కాబట్టి. ఏం చూశారు? నేను నా కళ్ళతో చూశాను, సరేనా? అందరూ మనలా ఉండరు. ప్రజెంట్ యూత్ అలా ఉన్నారు. నేను చూశానని చెప్పకుండా నువ్వు స్వర్ణనడి కన్ఫర్మ్ చేసుకో. నేనెందుకో నమ్మలేకపోతున్నాను. నేను చూశానన్న నమ్మకం కలగటం లేదా? నా మీద నమ్మకం లేక? లేదు నేను అబద్ధం చెప్తున్నానా? నో, అలా కాదు. ఏది కాదో ఏది అవునో స్వర్ణని అడిగితే తెలుస్తుందిగా. పద వెళ్దాం. టైం 4 అయింది. స్వర్ణ ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? తోరణాలకి వేళయ్యింది. పందిళ్ళు పరిగెత్తుకొస్తున్నాయి. కానీ పెద్దమ్మ తల్లే గుర్రున చూస్తున్నారు. చెప్తా, రాత్రికి చెప్తా మీ పని. ఏంటి సావిత్రక్క, కాలు కాలిన పిల్లిలా అలా తిరుగుతున్నావు? కాలు లేదు పిల్లి లేదు, ఎందుకొచ్చావు? ఇరుగు పొరుగు అన్నాక రాకుండా ఉంటావా, అడగకుండా ఉంటావా? నువ్వు దాస్తే నాకు తెలీదా? నేనేమైనా కనిపెట్టలేనా? పరీక్షకెళ్ళిన స్వర్ణ ఇంకా రాలేదనేగా నీ కంగారు? అవును, అయితే ఏంటిప్పుడు? రాత్రి నేనేదో అన్నానని నన్ను చీపో చీపో అన్నావుగా. ఇప్పుడు అది కాస్త నేను తూచిపో అని వెళ్ళిపోయి ఉంటుంది. ఏంటి నువ్వు అనేది? వేరే అంటానికేముంది? వడ్ల గింజ అయితేనేగా బియ్యపు గింజ అయ్యేది. గట్టిగా నిలదీసుంటావు, అది కాస్త వాడు బైక్ ఎక్కి తుర్రుమని ఉంటుంది. అయినా ఇవాళ రేపు ఇదంతా మామూలేలే. అయినా కుర్రాడు బాగానే ఉన్నాడు, పోషించే సత్తా కూడా ఉంది. దిగులు పడక సావిత్రక్క, కొట్టానంటే పళ్ళు రాలుతాయి. గంట ఆలస్యమైందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. బాగుందమ్మా, దానిష్టానికి అది వెళ్తే నా మీద నీనిష్టం ఏమిటి? నా మాట నిజమో అబద్ధమో ఇంకో గంట అయితే నీకే తెలిసిపోతుంది. అన్నయ్య గారు ఊర్లో లేరు, సమయం చూసి సర్దుకుపోయి ఉంటుంది. ఇదిగో మహాలక్ష్మి, నోరు కాస్త అదుపులో పెట్టుకో. చూడు సావిత్రక్క, ఇవాళ నా నోరంటే మూయిస్తున్నావు, రేపు ఊర్లో వాళ్ళ నోరు ఎలా మూయిస్తావు? నా మీద ఒంటికాల మీద లేవటం మానేసి నువ్వెలాగో వెళ్ళలేవు, కానీ దాని ఫోటో ఒకటి ఉంటే నాకు ఇవ్వు, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. కనీసం అడ్రస్ అయినా తెలుసుకుంటారు. పోవే, పో అవతలకి. సర్లే, పిలిచాకే వస్తాను. స్వర్ణ ఇంకా రాకపోవడం ఏంటి? అమ్మా సావిత్రి, దీవించవే తల్లి. కొత్తగా ఈ నమస్కారాలేంటే తల్లి? వెళ్తున్న పని అలాంటిది తల్లి.
ఏంటమ్మా ఏమైంది? పొద్దుననగా పరీక్ష అయిపోయింది. స్వర్ణ ఇంకా రాలేదే. స్వర్ణ ఇంకా రాలేదా? అవునే, నాకెందుకో భయంగా ఉంది. నువ్వు భయపడకమ్మా. ఏంటండి మీరనేది? స్వర్ణ ఇంకా ఇంటికి రాలేదు అల్లుడు గారు. భయపడకండి. సీత, ఓసారి వాళ్ళ కాలేజ్ దాకా వెళ్ళొద్దాంరా. అది అక్కడెందుకుంటుంది? ముందు నువ్వు రా సీత. వెళ్ళవే, తొందరగా వెళ్ళి చూసిరామ్మా. ముందు నువ్వు రా సీత. వెళ్ళవే, తొందరగా వెళ్ళు. సరేనమ్మా, నువ్వు ఏడవకు, నేను వచ్చేస్తాను. అయ్యయ్యో, అదేంటి సావిత్రక్క, కాబోయే అల్లుడు ముందు అలా చెప్పేశావు? ఎలాగో అలాగా చెప్పానమ్మా. అసలే భయపడి చస్తున్నా. నన్ను చంపకు తల్లి. రాత్రి మీ అమ్మ స్వర్ణని అరిచిందన్నావుగా? అవును, అయితే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం స్వర్ణ రఘురాం దగ్గర షేర్ చేసుకోవడానికి వెళ్ళుంటుంది. మనం రఘురాం దగ్గరికి వెళ్ళటం బెటర్. దాని విషయంలో అలా ఆలోచించడం తప్పు. నాకు మాత్రం అదే అనిపిస్తోంది. అయినా వెళ్ళి చూస్తే నష్టం ఏంటి? క్యాజువల్గా వెళ్ళినట్టే ఉండాలి. అతన్నేమీ అడగొద్దు. మీ ఎక్స్పెక్టేషన్ స్ట్రాంగ్ అయితే అనవసరంగా అతను బ్యాడ్ అవుతాడు, హర్ట్ అవుతాడు కూడా. ఓకే, అలాగేం అడగొద్దు, వెళ్ళి చూద్దాం. అమ్మా అమ్మా, కావ్యక్కని పద్మక్కని శ్రవంతక్కని కూడా అడిగాను. మధ్యాహ్నమే కలిసిందంట, తర్వాత కలవలేదన్నారు. ఈ పేరు టాటూ వేయాలి. రఘురాం, రఘురాం, చాలు చాలు, తర్వాత చదువు గాని. నువ్వు బయలుదేరి. ఏమైంది సార్? నువ్వు వెళ్ళిపో. రఘురాం. ఓ సీత గారు, మీరా? ఏంటి సడన్ గా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు? ఓ సీత గారంటే వీరేనా? మీ సెలక్షన్ చాలా బాగుంది సార్. రేయ్, నువ్వు వెళ్ళరా. పూర్తిగా వినండి సార్, వెళ్ళమని చెప్పాను పూర్తిగా కదా. వినండి. వెళ్ళరా బాబు, వెళ్ళు. తర్వాత వెతుగాలే, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. సీత గారు రండి, కూర్చోండి. కూర్చోండి, రండి, కూర్చోండి, కూర్చోండి. ఏంటి తను ఇంకా రావట్లేదు? లోపల స్వర్ణ ఉందా? ఏమన్నా గొడవ పడుతున్నారా?
సార్ టాటూ వేయించుకుంటారా? సార్ ప్లీజ్ సార్ టాటూ వేయించుకోండి సార్, బాగేస్తాను సార్. ఏయ్, వద్దు. సార్ టాటూ వేయించుకోండి సార్, ప్లీజ్ సార్. వద్దన్నానా? సార్ ఏంటిది? చూస్తూ అడుగుతారేంటి? లెటర్స్ తెలీవా? ఎస్ అండి, ఎస్. మీకు ఎస్ అనడమే రాదనుకున్నా, ఎస్ కూడా తెలీదా? షటప్. నా పేరే కదా. ఇలా నీ చేతి మీద టాటూ వేయించుకోవడంలో నీ ఉద్దేశం ఏంటి? దురుద్దేశం అయితే ఏమీ లేదు. మీరెందుకు ఎంత సీరియస్ అవుతున్నారో అర్థం కావడం లేదు. అతి తెలివిగా మాట్లాడకు. నేనేమీ పిచ్చిదాన్ని కాదు. అసలు నా పేరు టాటూ వేయించుకోవడం ఏంటి? నీకేమైనా మెంటలా? కూల్ కూల్ సీత గారు. ఎస్ లెటర్ మీద పేటెంట్ హక్కు మీకు మాత్రమే ఉన్నట్టు అలా మాట్లాడతారేంటి? ఒక్క సీతే కాదు, సావిత్రి, సరస్వతి, శారద, సాయి ఇలా చాలా పేర్లు ఎస్ తో స్టార్ట్ అయ్యేవి ఉంటాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మా మదర్ పేరు కూడా ఎస్ అక్షరంతోనే స్టార్ట్ అవుతుంది. స్టోరీలు చెప్పకు. అది కూడా ఎస్ తోనే స్టార్ట్ అవుతుంది. అసలు స్టార్ట్ కూడా ఎస్, స్టార్ కూడా ఎస్. హలో బ్రదర్, మీరు వచ్చారా? వెల్కమ్ బ్రదర్, వెల్కమ్. కార్ దగ్గర ఆగిపోయారా? సీత గారు ఒక్కరే వచ్చారనుకున్నా. రా బ్రదర్, కమ్. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినందుకు ట్రీట్ ఇవ్వలేకపోయినా టీ ఇస్తా. మీరు కూర్చోండి సీత గారు, కూర్చోండి బ్రదర్. ఓన్లీ 1 minute వచ్చేస్తా, కూర్చోండి. కూర్చోండి. సీత, అబ్జర్వ్ చేసావా? ఏంటి? రఘురామ్ చేతి మీద టాటూ. ఎస్. చూసాను. అంటే ఎస్ ఫర్ స్వర్ణ, అర్థమైందా? అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. నో కన్ఫ్యూజన్, ఇట్స్ క్లియర్. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం స్వర్ణ ఉండి ఉండాలి. లేదు, ఒకవేళ దాక్కుందేమో. అదంత పెరిగిది కాదు. మరి ఎక్కడికి వెళ్ళింది? అదే అర్థం కావడం లేదు. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని అర్థమైందా? క్లారిటీ రావడం లేదు. తీసుకోండి. ఏంటి వీడు వంటల్లో ఇంత ఫాస్ట్ అనుకుంటున్నారా? ఫ్లాస్క్లో ఉంటే పోసుకొచ్చా. జనరల్గా నేను అన్ని విషయాల్లో ఫాస్టే, వంటే నేర్చుకోలేదు. ఏ? నా కాబోయే భార్య మీద నమ్మకం. ఛాన్స్ శ్రమ ఆవిడికి వదిలేద్దాం, టేస్ట్ నేను అనుభవిద్దామని.